ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సాయిబాబా నేషనల్ కాలేజ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మే 21 నుంచి జూన్ 21 వరకు దాదాపు 30 డేస్ ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా రోజు ఒక చోట ఏదో ఒక ప్లేస్లో అంటే రద్దీ ఉండే ప్రాంతాల్లో రోజు ఒక చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చే నెల ఈ నెల 14వ తేదీ దివ్యాంగుల వికలాంగులు ఈ కార్యక్రమంలో భాగంగా పిటిసిలో గ్రౌండ్లో దాదాపు 3000 మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విశాఖపట్నంలో దాదాపు 3 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కానీ అనంతపురంలో కానీ ఆర్డిటి స్టేడియంలో దాదాపు 5000 మందికి పైగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యోగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి యోగాంధ్రకి ప్రపంచం మొత్తం ఒక మన ఏపీ వైపు చూపే విధంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ కానీ ఓన్లీ అనంతపురం నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు అంటే దాదాపు నెల రోజుల పాటు అంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి భారీగా ప్రపంచం ఏపీ వైపు చూసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎదురుగా ఉంటే బిందువులు చూస్తూ ఉంటాం. పిల్లలు బాగా ఎదుగుదల కావడానికి బాగా ఉపయోగపడుతుంది. కాలు వేళ దగ్గర నుంచి శరీరం అంతా బాగా లాగబడుతుంది గమనిస్తుంటున్నాం. మూలాధార చక్రం వేస్తున్నాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు భుజాలు సమాంతరించిన విశ్రాంతి. తదుపరి చేయబోయే ఆసనంగా కాల్ని మోకాల దగ్గర మడుస్తున్నాం. కుడి పాదాన్ని ఎడమ తోడ మీద వేసుకుందాం. ఏకదృష్టి కోసం ముందు మనకి హార్ట్ మసాజ్ బాగా గురవుతుంది. కుడివైపు కాలు మడుస్తున్నాం కాబట్టి 7 భుజాలు సమాంతరం తీసుకొస్తున్నాం. అరచేత నేలవైపు వేస్తున్నాం. శ్వాస పూర్తిగా వదిలేసి నెమ్మదిగా 2 చేతులు భుజాలు సమాంతరంగా అరచేతులు పైకి తీసుకుని పైకి తిప్పేస్తున్నాం. శ్వాస తీసుకొని 2 చేతులు బాగా పైకి తీసుకొస్తున్నాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు బెండ్ అవుతున్నాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు ముందుకు బెండ్ అయి 2 చేతులతో కాలు వేలు టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నెమ్మదిగా అలాగే ఉంటూ ఈ పొట్ట మీద బాగా ప్రెజర్ పడుతూ గమనిస్తూ ఉంటాం. తలలో రక్త ప్రసరణ బాగా గమనిస్తూ ఉంటాం. కాలి వేళ దగ్గర నుంచి నరువు బాగా లాగుతూ గమనిస్తూ ఉంటాం. శ్వాస తీసుకుంటూ నడువు వరకు శరీరం తీసుకొస్తున్నాం. పూర్తిగా శ్వాస తీసుకొస్తూ 2 చేతులు బాగా పైకి తీసుకొచ్చేస్తాం. అరచేతులు లోపల వైపు తిప్పేస్తున్నాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు భుజాలు సమాంతరంగా అరచేతులు నేల వైపు పూర్తిగా శ్వాస వదిలేస్తూ చేతులు నేలకు తీసుకొచ్చేస్తాం. ఎక్స్టెన్షన్ బాగా జరుగుతుంది. బ్యాక్ పెయిన్ తొలగిపోవడానికి బాగా ఆస్కారం ఉంటుంది. పొట్ట భాగంలో ఉండే డైజెషన్ కాన్స్టిపేషన్ బాగా జరుగుతుంది. చెస్ట్ ఎక్స్పాండ్ జరుగుతుంది. ఆస్మా తగ్గడానికి ఉపయోగపడే ఆసనంగా చెప్పుకోవచ్చు. మెడనొప్పి తగ్గడానికి ఉపయోగపడే ఆసనంగా చెప్పుకోవచ్చు. శ్వాస తీసుకుని స్ట్రైట్గా వచ్చేస్తాం. 2 చేతులు రిలీజ్ చేస్తాం. రిలాక్స్ అవుతున్నాం. తదుపరిగా మనం చేయబోయే ఆసనగా త్రికోణాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. కుడి పాదాన్ని కుడివైపు వేస్తున్నాం. 2 చేతుల్ని భుజాల సమాంతరం తీసుకొచ్చేస్తాం. శ్వాస వదిలేస్తూ కుడివైపు వంగుతూ కుడి చేతితో కుడి మోకాలను టచ్ చేస్తాం. ఇంకా చేయగలిగిన వాళ్ళు కుడి చేతితో కుడి పాదాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తల తిప్పి పైనుండి ఎడమ చేత వెళ్లకుండా ఆకాశం చూస్తూ ఉంటాం. నడుము దగ్గర ఉండే కొవ్వు కరగడానికి బాగా ఉపయోగపడే ఆసనంగా చెప్పుకోవచ్చు. ఫ్లాట్ ఫుడ్ తొలిగిపోయే ఆసనంగా చెప్పుకోవచ్చు. శ్వాస తీసుకుని స్ట్రైట్గా వచ్చేస్తాం. కుడి పాదాన్ని ముందు వైపు తిప్పేస్తున్నాం. నెమ్మదిగా 2 కాళ్ళు దగ్గర తీసుకొచ్చేస్తాం. 2 చేతులు దూరం వచ్చే ప్రయత్నం చేస్తాం. ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పుతున్నాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల సమాంతరం తీసుకొస్తున్నాం. శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు బెండ్ చేస్తున్నాం. ఎడమ చేతితో ఎడమ మోకాలు వీలైతే ఎడమ పాదాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కుడి చేతి వెళ్లకుండా పైకి చూస్తూ ఉంటాం. గమనిస్తున్నాం. ఏనుగు పాదాన్ని నివారించబడుతుంది. వెన్నెముక నొప్పి తగ్గుతుంది. వెన్నెముక లాటరల్ ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. గమనిస్తూ ఉంటాం. శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వచ్చేస్తాం. శ్వాస వదిలేస్తూ ఎడం పాదాన్ని చేసి శిథిల దండాసనంలో విశ్రాంతి పొందుతున్నాం. 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచుకోవాలి. కూర్చొని ఆశలో విశ్రాంతి పొందుతున్నాం. విశ్రాంతి పొందుతూ
తదుపరి చేయబోయే ఆసనంగా దండాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. మోకాళ్ళ దగ్గర మడుస్తున్నా, రెండు పాదాలని ఎదురెదురుగా ఉంచుకుంటున్నా, రెండు పాదాలని కలిపి ఉంచుతున్నా, రెండు చేతులతో రెండు పాదాలను పట్టి బంధిస్తున్నా, వెన్నును స్ట్రైట్గా ఉంచుకున్నా, తల స్ట్రైట్గా ఉంచుకున్నా, అదేవిధంగా మోకాళ్ళని బాగా నిలబడేలా తీసుకొస్తున్నా. ఇది చేయడం వలన పీసీఓడి ప్రాబ్లమ్స్, గైనకాలజీ ప్రాబ్లమ్స్, అదేవిధంగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆసనం చేయడం ద్వారా మూలాధార చక్రం యాక్టివేషన్ కావడానికి ఉపయోగపడుతుంది. నెమ్మదిగా రెండు కాళ్ళు రెండు చేతులు రిలీజ్ చేసిన, రెండు కాళ్ళు చాపేసిన, విశ్రాంతిని పొందుతున్నాం. మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ ఉన్నవాళ్ళు, తీవ్రమైన నొప్పి ఉన్నవాళ్ళు, కాలు మడమ నొప్పి ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిది. ఈ ఆసన సయాగి ఉంటూ తర్వాత ఆసనాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. తర్వాత చేయబోయే ఆసనంగా అర్ధవృక్షాసనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. రెండు మోకాళ్ళ మీద లేచి నిలబడుతున్నాం. రెండు చేతుల్ని నడుము ఇరువైపులా ఉంచుకుంటున్నాం. తల వెనక్కి బెండ్ చేస్తున్నా, నడుము ముందు దొబ్బుతూ ఉన్నాం. థైరాయిడ్ బాగా యాక్టివేషన్ అవుతుంది. అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నడుము నొప్పి బాగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్స్, మన స్ట్రెస్ రిలీజింగ్ హార్మోన్స్ అయిన అడ్రినల్ గ్లాండ్స్ బాగా పనిచేస్తాయి ఆసనం ద్వారా. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు వస్తున్నాం. రెండు మోకాళ్ళని కూర్చున్నాం, విశ్రాంతి పొందుతున్నాం. తదుపరి చేయబోయే ఆసనం శ్వాస తీసుకుంటూ కుడి చేతిని బాగా పైకి తీసుకొచ్చేస్తాం. కుడి చేతితో కుడి కాలు ఎడమ కాలు మడ మీద ఉంచుకున్నాం. తలను వెనక్కు బెండ్ చేసినాం. అలాగే ఉంటున్నాం. ప్రెషర్ పడుతున్న గమనిస్తూ ఉంటాం. ప్యాంక్రియాస్, థైమస్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్స్ యాక్టివేషన్. ముందుకు అలాగే సాగదీస్తూ శరీరాన్ని గడ్డం లేదా నుదురు భాగాన్ని నీరు తగిలించే ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వరకు గడ్డం తగిలించే కాలి మడమ మీద కూర్చొనే ఉండాలి. గమనిస్తూ ఉన్నాం. దీనివల్ల వెన్నెలకు బాగా సాగదీయబడుతుంది. అదేవిధంగా పొత్తికల భాగం అంతా బాగా మసాజ్ గురవుడు గమనిస్తూ ఉన్నాం. స్వాదిష్టాన చక్రం బాగా ఉపయోగపడుతుంది. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి, ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ కి చాలా ఉపయోగపడే ఆసనం చెప్పుకోవచ్చు. భుజం మీద ఎడమ చేతిని కుడి భుజం మీద వేసుకుందాం. తలను నెమ్మదిగా పైకెత్తి చూస్తూ ఉంటాం. రెండు చేతులు సహాయం తీసుకుందాం తలకి. సాధారణ శ్వాస. నెమ్మదిగా తలను ముందుకు తీసుకొస్తున్నా. ఎడమ చేతి కుడి చేతి చేస్తున్నాం. నెమ్మదిగా వజ్రాసనాలు వచ్చి కుడివైపు బెండ్ అవుతూ ఎడమ కాలు రిలీజ్ చేస్తున్నాం, కుడి కాలు రిలీజ్ చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని బాగా పైకి తీసుకొస్తున్నాం. శ్వాస వదిలేస్తూ ఎడమ చేతితో కుడి మోకాన్ని చుట్టు వేస్తూ ఎడమ చేతితో కుడి కాలి మడమని చుట్టుకుని ప్రయత్నం చేస్తున్నాం. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. కుడివైపు తిరిగి చూడాలండి. సాధారణ శ్వాస. పొట్ట మీద బాగా ప్రెజర్ పడుతుంది. ఇది డయాబెటిక్ ఆసన. డయాబెటిక్ తగ్గించడానికి ఉపయోగపడే ఆసనాలు చెప్పుకోవచ్చు. ప్యాంక్రియాస్ గ్లాండ్స్ బాగా యాక్టివేషన్ అవుతాయి. అదేవిధంగా వెన్నునొప్పి తగ్గడానికి, మెడనొప్పి తగ్గడానికి ఉపయోగపడే ఆసనాలు చెప్పుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ ఎడం చేయి బాగా పైకి తీసుకొస్తున్నాం. ఎడం చేయి రిలీజ్ చేస్తున్నాం. కుడి కాలు రిలీజ్ చేస్తున్నాం. కుడి చేయి రిలీజ్ చేస్తున్నాం. విశ్రాంతి పొందుతున్నాం. సపోర్ట్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ కుడి చేతి బాగా పైకి తీసుకొచ్చేస్తాం. శ్వాస వదిలేస్తూ కుడి చేతితో ఎడమ మోకాలను చుట్టూ వేస్తూ కుడి చేతితో ఎడమ కాలు యొక్క మడమను పట్టుకునే ప్రయత్నం చేస్తాం. తల తిప్పి వెనక్కి చూస్తూ ఉంటాం. ఎడమ వైపు తల తిప్పి చూస్తూ ఉంటాం. సాధారణ శ్వాస. పొట్ట భాగంలో ఉండే లివర్, గాల్ బ్లాడర్, స్ప్లీన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్స్ ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. గమనిస్తూ ఉంటాం. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని బాగా పైకి తీసుకొచ్చేస్తాం. కుడి చేతిని దించేస్తున్నాం. ఎడమ కాలను చాపేస్తున్నాం. ఎడమ చేయి రిలీజ్ చేస్తున్నాం. రిలాక్స్ అవుతున్నాం అనుకుంటున్నాం. రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచుకోవాలి. కుడి కాలు వేలు కుడివైపు, ఎడమ కాలు వేలు ఎడమ వైపు చూస్తూ ఉండాలి. కాలి మడమలు రెండు ఎదురుగా ఉండాలి. మళ్ళీ ఒక్కసారి. రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం. కుడి కాలు వేలు కుడివైపు, ఎడమ కాలు వేలు ఎడమ వైపు చూస్తూ ఉండాలి. కాలి మడమలు రెండు ఎదురుగా ఉండాలి. రెండు చేతుల్ని బోర్లించి
కుడి చేయి మీద ఎడమ చేయి వేసుకొని గడ్డము కానీ లేదా చెంప కానీ ఆనందించుకోవాలి. ఇది బోర్ల పడుకొని చేసే విశ్రాంతి స్థితి. తదుపరి ఆసనంగా మన భుజంగాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. పెప్టిక్ అల్సర్స్ ఉండేవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉండేవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు, మెడనొప్పి ఉండేవాళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిది. 2 కాళ్ళు తీసుకొస్తున్నా, 2 చేతులు ముందు ఛాతీ ఉంచుతున్నా, శ్వాస తీసుకుంటూ 2 అరచేతుల్ని భుజానికి ఇరువైపులా ఉంచుకున్నా, మోచేతులు నేల మీద ఉంచి శరీరాన్ని పైకి తీసుకొస్తున్నా. ముందు జరగండి సార్, మేడం పక్కన మోచేతులు నేల మీద ఉండాలి. కొంచెం శరీరం పైకి లేయాలి. భుజంగము అంటే పాము అనే అర్థం వస్తుంది అనమాట. ఈ పాము పడగెత్తి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్ ఆసనంగా చెప్పుకోవచ్చు. సరళ భుజంగాసన. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా తలను కింది పెంచేసిన, ఛాతీ భాగం దించేసిన విశ్రాంతి పొందుతున్నాం మకరాసనంలో. తదుపరి చేయబోయే ఆసనంగా భుజంగాసన యొక్క వ్యతిరేక ఆసనంగా, కాంప్లిమెంటరీ ఆసనంగా శలభాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. శలభం అంటే మిడత ఆకారంలో ఉంటుంది. 2 పిడికిళ్ళు బిగిస్తున్నాం, 2 పిడికిళ్ళని తొడల కింద ఉంచుకున్నాం. హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉండేవాళ్ళు, పెప్టిక్ అల్సర్స్ ఉండేవాళ్ళు ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం మంచిది. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర ఉంచకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు కాళ్ళు పైకి ప్రయత్నం చేయాలి. మోకాళ్ళ దగ్గర ఉంచకుండా. లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. L1, L2, L3, L4, L5 తగ్గడానికి ఉపయోగపడుతుంది. హిప్స్ లో ఉండే ఫ్యాట్, థైస్ లో ఉండే ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడాలని చెప్పుకోవచ్చు. శ్వాస వదిలేస్తూ 2 కాళ్ళని నెమ్మదిగా దించేసిన, 2 చేతులు చేసిన, రిలాక్స్ అవుతున్నాం. తదుపరిగా వెలకల తిరిగి పండుకునే ఆసనాలు. ఆకాశం చూసే విధంగా ఉంచుకోవాలి. నడుము పక్కనే ఉండాలి. చేతులు గమనిస్తున్నా. చేతులు నేల మీద ఉండాలి. అరచేతులు చేయి మొత్తం ఛాతీ ఉంచుకోవాలి. తల కింద కానీ ఛాతీ మీద కానీ చేతులు ఉంచరాదు. అరచేతులు పైకి చూసే విధంగా ఉంచుకోవాలి. మరొకసారి సూచన. తదుపరి చేయాల్సిందిగా సేతుబంధాసన. మెడనొక్క తీసుకొస్తున్నా. 2 చేతుల్ని శరీరానికి ఇరువైపులా ఉంచుకుందాం. 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచెలు పెడుతున్నాం. నెమ్మదిగా 2 చేతులతో కాలి మడమలు దగ్గరగా ఉంచుకుందాం. వీలైతే కాలి మడమలు పట్టుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేషన్ కావడానికి ఉపయోగపడుతుంది. మెడనొప్పి నివారించబడను, వెన్నెముక నొప్పి నివారించబడను, మలబద్ధకం తొలగించబడను, కిడ్నీస్ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గైనకల్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోవడానికి ఆసనం బాగా